హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. నగరంలోని రామంతపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథంతో ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి 5గురు చనిపోయారు. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి శ్రీకృష్ణుడికి రథోత్సవం నిర్వహించారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు జరిగింది. అందరూ వెళ్లిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు ఈ ఘటనలో మరో 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని రాజేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ యాదవ్, రుద్ర వికాస్, సురేష్ యాదవ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్న వారు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. నగరంలోని రామంతపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథంతో ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి 5గురు చనిపోయారు. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి శ్రీకృష్ణుడికి రథోత్సవం నిర్వహించారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు జరిగింది. అందరూ వెళ్లిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు ఈ ఘటనలో మరో 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని రాజేంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ యాదవ్, రుద్ర వికాస్, సురేష్ యాదవ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్న వారు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.